అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీం జవహర్ నగర్ పోలీసుల సహాయంతో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న 3 సభ్యులు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుండి 40 కేజీల పప్పిస్ట్రా, 10 గ్రాముల MDMA, 10,000 రూపాయల నగదు మరియు ఒకవైపు డ్యాగిల్ స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ లో మొత్తం వీటి విలువ 45 లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు. మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఒక ప్రాంతంగా చేయాలని పోలీస్ శాఖ కృతనిశ్చయంతో ఉంది. ప్రభుత్వం కూడా దానిపైన చాలాసార్లు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగానే టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ చేసినటువంటి ఈ ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఒక ఇంటర్ స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఇన్వాల్వ్ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఉన్నటువంటి గ్యాంగ్ను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ముంబై ఇంపార్టెంట్ ఏరియాస్ ఈ ఎక్కువగా ఇటువంటి డ్రగ్స్ దొరికే ప్రాంతాల్లో కనెక్షన్ పెట్టుకొని ఫ్రీక్వెంట్గా డ్రగ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లో కూడా వాళ్ళకు అమ్మాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వాళ్ళపైనటువంటి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇతను హనీఫ్ అనే నేరస్తుడు ఇంతకుముందు ఇతను కూడా అక్కడ అరెస్ట్ అయి ఉన్నాడు మధ్యప్రదేశ్లో, సేమ్ కైండ్ ఆఫ్ ఈ డ్రగ్ పెడ్లర్గా యాక్టివిటీలో. అలానే అతను సన్ ఇందులో సిద్దిక్ అనే అతని కొడుకుతో ఈ వ్యాపారం చేస్తున్నాడు. తండ్రి కొడుకులు కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకు చిన్న స్ట్రాప్ బిజినెస్ ఉండేది, అది అందులో ప్రాఫిట్ రాకపోవడం మూలంగా కాస్మెటిక్ బిజినెస్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. కాస్మెటిక్ దాంట్లో నష్టాలు రావడం మూలంగా ఈజీ మనీ, ఫాస్ట్ బక్ కోసం ఈ డ్రగ్ పెడ్లింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినారు. మీరు ఇంతకుముందు ఓల్డ్ మూవీ